హలో అండి. పాలకూర అండి. వాటర్ ఎక్కువగా యూజ్ అవుతున్నాయి ఆకుకూరలు కడిగేటప్పుడు. మట్టి అసలు ఎన్నిసార్లు కడిగినా మట్టి వస్తుందండి. అసలు విసుగొస్తుంది ఆకుకూరలు ఉండాలంటేనే. లాభం లేదని ఒక్కొక్క ఆకు ఇలా తీసుకొని ఇలా కడిగి పెట్టిస్తున్నాను. చూడండి అసలు ఎంత మట్టి ఇలా ఉంటే అసలు వండాలంటేనే ఇలాగ ఉంటుంది. చూడండి ఎంత అసలు ఇలా కడిగేస్తే చాలా నీట్గా అవుతుంది. అందుకని ఇలా కడిగేస్తున్నాను మొత్తం. ముందే కట్ చేసిన తర్వాత కడిగితేనేమో మొత్తం చిన్న చిన్న లీవ్స్ అన్నీ ఇంకా ఇలా ఆగిపోతున్నాయి వాటర్లోనే. ఇది ఎందుకో ఇలా ఉంది బ్లాక్. నాకైతే ఇలా ఒక్కొక్క ఆకు తీసుకొని కడగడి పక్కకు పెట్టుకోవడం మంచిగా అనిపిస్తుంది. వాటర్ సేవ్ అవుతుంది, నీట్గా కడిగేసుకోవచ్చు కదండి. ఒకేసారి ఎక్కువ అన్నీ కడుగుదామంటే చాలా ఇబ్బంది అవుతుంది. అసలు మట్టి ఉంటుందేమోనని ఎన్నిసార్లు కడిగినా మట్టి వస్తుంది. ఇక లాభం లేదని ఇంకో జాలి కూడా తీసుకున్నానండి. జాలి తీసుకున్నా లాభం లేదు. అసలు మట్టి అయితే ఎక్కడో చోటు ఉంటుంది. అన్నీ కడిగిన తర్వాత కట్ చేసిన తర్వాత ఈ జాలీలో వేసి లాస్ట్ ఫైనల్గా జాలీలో వేసేస్తాను కట్ చేసిన తర్వాత. ఇలా కడిగేస్తే నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్, తినాలనిపిస్తుంటుంది. ఇసుక వస్తుంటుంది కదా, ఇసుక మట్టి. ఇది మరి ఆకుకూరలకైతే చాలా మట్టి ఉంటుందండి. ఎన్నిసార్లు కడిగినా కానీ నాకైతే ఏదో ఒక చిన్న డౌట్ మళ్ళీ మట్టి ఉందా అని. అందరూ అసలు ఎలా కడుగుతున్నారో ఏమో అర్థమే కావట్లేదు నాకైతే. అన్నీ ఒకేసారి తీసుకొని కుప్ప ఇలా ముంచి తీస్తారు. ఎక్కడో ఒక చోట కొంచెం ఉంటుందండి. మనం తినేదైతే శుభ్రంగా ఇలా నీట్గా కడిగి తింటే ఎంత బాగుంటుంది కదా. నా అలాగే ఎవరు కడుగుతారో లేదో తెలియదు. నేనైతే ఎక్కడ చూడలేదు. అనుకోవచ్చు టైం వేస్ట్ అనుకోవచ్చు. ఇంకా టైం వేస్ట్ అనుకునే వాళ్ళు ఇంకా బతికేది ఎందుకో మరి. చెప్పండి, కడుపులోకి పోయినాక కిడ్నీలో డ్యామేజ్ అవుతుంటాయి ఇసుక వస్తే కదండి. మన తినే ఆహారం ఫ్రెష్గా ఉండాలండి ఎప్పుడైనా సరే. చూసారా, ఇలా కడిగేస్తే అసలు మొత్తం పోతుందండి ఇసుక. మనకి ఏ డౌట్ ఉండదు, ఇసుక ఉందా అన్న డౌట్ ఉండదు ఇందులో. అదే మొత్తం ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తే ఇవన్నీ ఇలా ఆగిపోతుండే. అసలు ఒక 20 రూపాయల కట్టలు తీసుకున్నాం అనుకో, 5 కట్టలు వచ్చేవి. అందులో ఒక కట్ట మొత్తం చిన్న చిన్న పీసులకే ఇలా వెళ్ళిపోతాయి కడిగేటప్పుడు. ఇంతకుముందు తెలియక కట్ చేసి
కడిగేదాన్ని. వామ్మో, ఇక నాకైతే హాఫ్ డే మొత్తం అదే పట్టేదండి. ఇక ఆ రోజు మొత్తం ఇక ఆకుకూరలు తీసుకున్నప్పుడైతే ఇక ఆ రోజు మొత్తం హాఫ్ డే మొత్తం ఇదే పని. ఇక లాభం లేదని ఒక్కొక్క ఆకు ఇక లేట్ అయినా ఏం కాదు కానీ వాటర్ కూడా సేవ్ అండి. లేకపోతే ఆకుకూరలు కట్ చేసేటప్పుడు అయితే ఎన్ని వాటర్ వేస్ట్ అవుతాయి అంటే అసలు చాలా వాటర్ అండి. చూడండి, ఆకు కింద ఇలా ఉంటుంది, చూసుకో. ఇలా ఇలా కడిగి పక్కకు పెడతాం. అదే చేతితోటి ఇలా అంటే చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఎంతైనా ఇంట్లో చేసుకుంటే తృప్తే వేరండి. నాకైతే ఇంట్లో ఫుడ్ బాగా నచ్చుతుంది. ఇంట్లో ఫుడ్ అని కాదు, బయట కూడా ఓకే పర్లేదు, బాగానే చేస్తాను. ఎంతైనా ఇంట్లో అయినా నా చేతితో నేను చేసుకునేది నాకు బాగా నచ్చుతుంది. చాలా కోల్డ్ అయిందండి, అందుకనే వాయిస్ సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. అందుకే లాంగ్ వీడియోస్ ఒక 2-3 వీక్స్ అవుతుందండి లాంగ్ వీడియోస్ చేయక. చూడండి మట్టి చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో, అసలు ఉండదు. ఏ టెన్షన్ ఉండదండి, ఇలా కడిగేసుకుంటే హ్యాపీగా కడిగేసుకోవచ్చు. నాకైతే మైండ్ చాలా ఫ్రీగా ఉంది ఇలా కడిగేసుకుంటే. ఇంత ఫాస్ట్గానే అయిపోతుందండి. లేట్ అవుతుందేమో అనుకున్నా, పర్లేదు, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి బ్యాక్ సైడ్ కూడా లీఫ్కి చాలా ఉంటుందండి డస్ట్. అసలు ఇది నల్లమట్టిలో పండిస్తారు కదా, వీటికి మొత్తం నల్లమట్టి మొత్తం బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్, లీఫ్ మొత్తం ఇలా ఫోల్డ్ అయ్యి ఉంటుంది. కడిగేటప్పుడు ఇట్లా ఎలా ఉంటాం అది అలాగే ఉండిపోతాయి. అదే చేతితోటి ఇలా తీసి కడిగేసుకుంటే చాలా నీట్గా అవుతుంది. చూడండి చాలా కోల్డ్ అయిందండి. ఆవిరి పట్టిన జండు బామ్ వేసుకొని, వాటర్లో జండు బామ్ వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని ఆవిరి పట్టినాక ఒక 5 minutes రిలీఫ్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ ముక్క ఆడట్లేదండి అసలు. టాబ్లెట్స్ ఏమో వేసుకోను, ఇంతకుముందు వేసుకునేదాన్ని తెలియక వేసుకోవట్లేను. హోమ్ రెమెడీస్ చాలా ఉంటాయి కదండి, అవి పాటిస్తున్నా. ఎక్కువగా టాబ్లెట్స్ వేసుకోవడం కూడా మంచిది కాదు కదా. చిన్న చిన్న చిట్కాలు అయితే పాటిస్తుంటా నేను అప్పుడప్పుడు ఇంట్లో. రెయిన్ అయితే ఈరోజు ఎక్కువ ఏం లేదు. కొంచెం మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు కొంచెం ముసురు ఉండేనండి, ఇప్పుడైతే మొత్తం తగ్గిపోయింది. మరి చాలా దారుణం అండి, వరదల వల్ల చాలా నష్టం వచ్చేసింది కదా జంతువులకు. మనుషులకి ఎలాగో ఉందనుకుంటే జంతువులకు పాపం, మూగజీవులు అవి ఎలా ఉంటున్నాయో ఏమో పాపం. ఆంధ్ర చూడండి, మొత్తం ఆంధ్రాలో ఎలా అయిపోయింది.
నా తెలంగాణలో కూడా ఖమ్మంలో చూడండి, ఖమ్మము తెలంగాణ వచ్చేసి ఖమ్మంలో ఇలా అయిపోయింది. మళ్ళీ ఆంధ్రాకి వచ్చేసేమో విజయవాడ చూడండి. అసలు అనుకోలేదు, ఎప్పుడు గెస్ కూడా చేయరు అనుకుంటా విజయవాడ ఇలా అవుతుందని. కానీ ఎంతైనా అధికారులు కొంచెం ముందు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎలాగో వరదలు వస్తుంటాయి కదా, అవి ఓపెన్ చేయాలి. గేట్స్ ఓపెన్ చేసే ముందు ఈ వరదల వల్ల గేట్స్ ఓపెన్ చేస్తారని తెలుసు కదండి. తెలిసినప్పుడు అధికారులు ముందే అవి పట్టించుకోవాలి కదా, గేట్స్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు కదండి. అవి చెక్ చేసుకోకుండా ఉంటారా? నాకైతే అదే అర్థం కాదు. చూడండి ఇప్పుడు ఎంత ప్రాణ నష్టము, వరదల వల్ల ఎంతమంది కొట్టుకోబోతున్నారు. ఇంకా రైళ్ళు అయితే అసలు ఆనకట్టల దగ్గర మొత్తం కట్టలు తెగిపోయి రైళ్ళు, ఇంకా ట్రైన్స్ అయితే ముందే ఆపేసిరు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత ప్రాణ నష్టం జరిగేదో అసలు తలుచుకుంటూనే భయం అవుతుందండి. నేనైతే ఒక్కసారేమో ఎక్కిన ట్రైన్ అంతే, అది నా చిన్నప్పుడు ఎక్కిన. ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అధికారులు కూడా అప్పుడప్పుడు పట్టించుకుంటూ ఉండాలి, గవర్నమెంట్ కూడా. మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్, అడుగుకు ఎంత డస్ట్ ఆగి ఉందో ఇక్కడ కింద చూసిరా, చాలా డస్ట్ ఆగి ఉంది. అలాగే ఇలా ఎవరు కట్ చేయరు అనుకుంటా కదా. చూడండి నేనైతే ఇలానే వాటర్ కూడా ఎక్కువ వేస్ట్ కావు, వాటర్ కూడా నీట్గా కడిగాము అన్న. ఇది చూడండి అసలు ఎంత డస్ట్, ఇవి కడగాలంటేనే అసలు భయమవుతుంటుంది నాకైతే. ఇలాంటి చిన్నగా ఆగిపోతాయి. ఇంకా ఇది ఫోల్డ్ అయ్యి ఉంటాయి కదా, వీటి కింద మొత్తం ఇసుక ఉంటుందండి, మట్టి ఉంటుంది, చాలా మట్టి ఉంటుంది. నాకు కోల్డ్ అయింది, అసలు మాట్లాడలేకపోతున్నా సరిగా మాట్లాడలేకపోతున్నాను, క్షమించండి ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఎందుకు ఇది మొత్తం ఇలా తీయకపోతే మట్టి ఉందా ఏంది అన్న డౌట్ ఒకటి. ఒకదానికొకటి ఇట్లా అతుక్కపోతాయి కదా, డస్ట్ ఉంటుంది ఏమో అని భయం అవుతుందండి. మళ్ళీ తినేటప్పుడు టెన్షన్, ఒక డౌట్ మైండ్లో అలాగే ఉండిపోతుంది నాకు. అమ్మో అదొకటి అలాగే వేసాను, ఎలా అని. అందుకని ఒక్కొక్కటి చూడండి ఇలా ఫోల్డ్ అయి ఉంటుంది. ఇందులో ఎంత డస్ట్ ఉందో ఏమో, ఎట్లనైనా ఉంటుందండి అసలు. అందుకని ఇలా నీట్గా తీసి కడిగేసుకుంటే బెటర్.
నాకైతే అలా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వర్షాల వల్ల ఎక్కువగా ప్రయాణాలు కూడా పెట్టుకోకండి ఫ్రెండ్స్. వరదలు చాలా వస్తున్నాయి. శ్రీశైలం దగ్గర కూడా ఘాట్ రోడ్లు ఉన్నాయి కదా, రాళ్ళు అయితే మొత్తం సైడ్కి రోడ్డు వెంట పడిపోతున్నాయి. కాబట్టి సందర్శకులు చాలామంది డ్యామ్ గేట్లు తీసిరని చాలామంది వస్తుంటారని క్లోజ్ చేసి పెట్టేశారంట. అవి రాకుండా ఎంట్రీ రోడ్డు ఎంట్రీ గేట్స్ ఉంటాయి కదా, అవి క్లోజ్ చేసి పెట్టేశారు. నాకు ఇక్కడ కోల్డ్ అయ్యేసరికి మాట్లాడడం కష్టమైపోతుంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. నేను ఇలాగే కడగాలని ఫిక్స్ అయినా ఫ్రెండ్స్, ఎందుకంటే డస్ట్ చాలా ఉంటుంది కదా, అందుకనే వన్ తీసుకొని కడుగుతున్నా. ఇదిగా మీరు ఏమైనా ఐడియా సలహా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఈజీ మెథడ్లో ఇంకేమైనా ఈజీ మెథడ్లో ఉంటే మెసేజ్ కామెంట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.